ఈ రోజుల్లో డిప్రెషన్ అనేది ఒక నిశ్శబ్ద శత్రువులా మారుతుంది. ఒంటరితనం, భవిష్యత్తు గురించి భయం, ఓటమిని తట్టుకోలేకపోవడం ఇవే అర్జునుడికి కూడా కుంగదీశాయి. యుద్ధం మొదలయ్యక ముందే అర్జునుడు తన గాంధీవాన్ని వదిలేసి చేతులు వణుకుతుంటే రథంపై కూలబడిపోయాడు. దీనిని గీతలో అర్జున విషాద యోగం అంటారు. సరిగ్గా ఇలాంటి స్థితిలోనే కృష్ణ పరమాత్మ అర్జునుడికి కొన్ని రహస్యాలను చెప్పారు. నెంబర్ 1, ఫలితాలపై ఆశ వదులుకో. డిప్రెషన్కు ప్రధాన కారణం మనం అనుకున్నది జరగకపోవడం లేదా భవిష్యత్తు గురించి అతిగా ఆందోళన చెందడం. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. కృష్ణుడు చెప్పిన మొదటి సూత్రం, నీ పని నువ్వు చెయ్యి, ఫలితం గురించి అతిగా ఆలోచించకు. మనం ఫలితం మీద దృష్టి పెట్టినప్పుడు భయం పుడుతుంది. అదే పని మీద దృష్టి పెట్టినప్పుడు ఏకాగ్రత పెరుగుతుంది. ఏమవుతుందో అనే భయం నుండి భయపడడమే డిప్రెషన్ నుండి మొదటి అడుగు. నెంబర్ 2, నీ శత్రువు నీ మనసే. గీతలోని 6వ అధ్యాయంలో ఒక గొప్ప మాట ఉంది. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మాన జీతః. అంటే నీ మనసు నువ్వు గెలిస్తే అది నీకు మిత్రుడు అవుతుంది. అదే మనసు నీ అదుపులో లేకపోతే అది నీకు శత్రువుగా మారుతుంది. డిప్రెషన్లో ఉన్నప్పుడు మన మనసే మనల్ని రకరకాలుగా ప్రతికూల ఆలోచనలతో హింసిస్తుంది. ధ్యానం మరియు క్రమశిక్షణ ద్వారా మనసును మిత్రునిగా మార్చుకోవాలని శ్రీకృష్ణుడు బోధించారు. మార్పు సహజం. మనం ఏదైనా కోల్పోయినప్పుడు తీవ్రమైన బాధకు లోనవుతాం. కానీ శ్రీకృష్ణుడు అంటాడు, ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా అది మారుతూనే ఉంటుంది. గతించిన దాని గురించి పండితులు చింతించరు. ఈ క్షణంలో బతకడం నేర్చుకో. నీ లోపల అనంతమైన శక్తి ఉంది. నువ్వు కేవలం ఈ శరీరం మాత్రమే కాదు, నువ్వు ఒక అజేయమైన ఆత్మవని గుర్తుంచుకో. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్, డిప్రెషన్ అనేది అంతం కాదు, అది మన మనసును అడ్డుకున్న ఒక మార్పు. భగవద్గీత మనకు నేర్పేది ఒకటే, యుద్ధం చెయ్యి. సమస్యల నుండి పారిపోవడం కాదు, వాటిని ధైర్యంగా ఎదుర్కోవడమే గీత సారాంశం.